అధికారుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఫైల్ పెండింగ్ లో పెడితే ఎలా, ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పొద్దంటూ నార్కల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం, రెవెన్యూ, అటవీ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒరిజినల్ ఫైలు, నోట్ ఫైళ్లను స్వయంగా తెప్పించుకొని మరీ పరిశీలించారు. ఫైళ్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ఎవరి వద్ద ఆగిపోయా అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ తనిఖీలో మొత్తం 16 కీలక అంశాలపై మంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. ముఖ్యంగా ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, ఏలూరు, జెడ్పోల్, గోపాల్పురం, సింగోటం, చింతలపల్లి, చౌట్బేట్ల పరిధిలోని పోడు పట్టాలు, ఆర్ఓఎఫ్ఆర్ సమస్యల, రెవెన్యూ, అటవీ, భూ వివాదాలు, జాయింట్ సర్వేలు, లవణి పట్టాలు, భూ రికార్డులు సవరణలపై ఆరా తీశారు. అలాగే అగ్రికల్చర్, మార్కెట్ యార్డ్, హార్టికల్చర్, పాలిటెక్నిక్, పర్యాటక ప్రాజెక్టుల భూములపై కూడా అధికారులను నిలదీశారు. వీళ్ళు చట్టం చూడరా, దీనికి అర్హత ఉంది, పాలసీ కాబట్టి ఐ కెన్ ఇష్యూ ఆర్డర్స్ చెప్తున్నా. స్వయంగా డిఎఫ్ఆర్ చెప్పేసి 950 నుంచి 1000 ఎకరాల మేము చేయలే. ఓన్లీ అది కూడా రేపు సాటర్డే రోజు అయితే 100 ఏళ్ళు దాటిన సార్ 50 సార్ మేము ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఏమనుకున్నారంటే సోమశిల డ్రామా ఇష్యూస్ రైజ్ జాబ్స్ ఇవ్వాలనేది రూల్ అంతేనా కాదమ్మా. రిపోర్ట్ నెలల తరబడి పెట్టేసుకొని వాళ్ళు ఆఫీసర్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వాళ్ళకి ఏం కర్మ, ఎందుకనేది క్వశ్చన్. నేను పదే సమీక్ష పని చెప్తాను. ఎవరి దగ్గర ఏది పెండింగ్ ఉన్నా కూడా అంటే పాయింట్, ఎవరి దగ్గర ఏది పెండింగ్ ఉన్నా వారం 10 రోజుల కంటే ఎక్కువ పెండింగ్ ఉంటే వాళ్ళు బాధలు నెక్స్ట్ సమీక్ష ఉండదు. కరెక్ట్ సమీక్ష ఏవైతే ఆల్రెడీ మీరు పదే మీ ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్కు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అధికారులు ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా చాలా ఫైల్స్ ఉన్నాయి. దానిపై రిపోర్టులకు స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్ తర్వాత మీరందరూ మీరు ఫైల్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్లో చట్టం ప్రకారం ఒకటి, పొజిషన్ ప్రకారం ఒకటి. దానిపైన మీరు మీ ప్రజల వాళ్ళు నెలలు కాదు 15 రోజులు దాటి కూడా ఎక్కువ పెట్టుకోవడానికి ఉంది. ఒకవేళ రిపోర్టు ఈరోజు పంపకపోతే రిపోర్టు పంపిస్తారు. రిపోర్టు మీకు అధికారం ఉంది, అన్నీ ఉండి కూడా రిపోర్ట్ పంపకపోయినా, తప్పు పంపినా దానిపైన కూడా చర్యలు ఉంటుంది. ఏం చర్యలు అనేది మధ్యాహ్నం 1 గంటలకు కలెక్టర్ చెప్తే అక్కడే రాస్తాం. ఆ చర్యలు మంత్రి అంటే ప్రభుత్వానికి అధికారం ఉంది. అవసరమైతే నేనే ఆర్డర్ ఇష్యూ చేస్తాను. రెండవది, అధికారం ఉండి కూడా పైకి పోపడం, కిందికి పోపడం జరిగితే అది తప్పే. అధికారం ఉండి కూడా ఫైల్ కిందికో మీదికో పంపికాలు చేస్తే అంటే దాని అర్థం ఆ సీటులో, ఆ పదవిలో ఉండడానికి అర్హత లెక్క. అంటే చట్టం తెలియక పైకి పంపిదా అంటే కదా. చట్టం తెలియక పైకి పంపినంటే చట్టం తెలియక పైకి పంపితే కూడా అర్హత లేనట్టే కదా. రెండు రకాలు ఉంటాయి. కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే పూర్తి పారదర్శకంగా
ప్రజా సమస్యలు అనేది పరిష్కారం స్పష్టంగా కావాలి. ఏ ఫైలు ఎక్కడ పెట్టడానికి లేదు. నెక్స్ట్ ఈరోజు టైం ఉంటే ఈరోజే ఎంత ఫైల్ తీసుకుంటారా, కలెక్టర్ ఆఫీసులో టేబుల్ ఫైల్ పెట్టి సిపిఓ ఏం రాస్తాడో అక్కడ రాయాలి. ఇన్నిసార్లు చెప్పిన పెండింగ్ లేవు, సిపిఓ రాస్తే అక్కడిక్కడ రాయాలి. రాయకపోయి ఉంటే డిప్యూటీ కలెక్టర్ రాస్తే అక్కడ రాయాలి. సర్వే చెప్పేసి అక్కడ ఇవ్వాలి. ఎంఆర్ఓ అది అక్కడ రాయాలి. ఆర్డీ మీద రాయాలి. ఆర్డర్ మీద కలెక్టర్ ఇస్తాడు, చేసిన అక్కడ తయారు కావాలి. ఆ ఇష్యూ అయిపోయినా ఇంకో ఇష్యూ ముట్టుకోము. అది గంటైనా 4 గంటలైనా. బహుశా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరు కూడా ఇది చేయకపోవచ్చు. అది మీ బాధ్యత, మా బాధ్యత కూడా. రేంజ్ ఆఫీసరు అడుగున్నటువంటి ఎవరో ఇతర ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ రాజు సంతకాలు పెట్టారు. ఇతనికి అప్పటి నుంచి ఉన్నాడు ఇతను అర్హత ఉంది, సర్టిఫికేట్ ఇవ్వని రాసిండు. వాళ్ళు తప్పని మీకు ఎట్లా పడుతుంది? మీకు కలబడ్డదా? మీకు కలబడ్డదా అని అడుగుతున్నా. కలబడ్డదా? ఇట్లా వాట్ ఇస్ బేస్? వాట్ ఇస్ ద బేస్? అంటే ఈ కొత్తగా తప్పిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఎప్పుడు? రెండవది, మీరు అనేది కరెక్ట్ అని ఎవిడెన్స్ ఏముంది? వాట్ బేసిస్? మీ ఇష్టం నా ఇష్టం కాదు కదా. మరి రిపేర్ తీసుకోవడం ఇప్పుడు తయారు చేయండి. ఒక అధికారి తప్పు చేస్తే శిక్షించాలా వద్దా? వాళ్ళందరూ తప్పితే వాళ్ళు సస్పెండ్ చేయండి. మరి ఫ్రమ్ సర్వీస్ ఆడిచ్చినట్టు ఆడనుకున్నామా మేము? ఐ డోంట్ టాలరేట్ దిస్ ఆడియో. ఏదో దాని మీద నిలబెట్టారు, పెండింగ్ మీద సరిపోదు. రైట్ ది రిపోర్ట్ టుడే. యూ హ్యావ్ టు రైట్ ది రిపోర్ట్. రిపోర్ట్ రాసి 1 గంట తీసుకున్నాడు.